డేవిడ్ వార్నర్ తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. 8 ఏళ్ల పాటు సన్ రైజర్స్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్ 2016లో ఛాంపియన్ గా నిలిచాడు. అయితే టీం యాజమాన్యంతో విభేదాల కారణంగా 2021 సీజన్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. అతడిని జట్టు నుంచి తప్పించిన తీరుపై అప్పట్లో దుమారమే రేగింది. తాజాగా దీనిపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ తన పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర బాధకు గురిచేసిందని చెప్పుకొచ్చాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ కి ముందు జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. దీంతో వార్నర్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపే ప్రయత్నం చేశాడు. అయితే సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ సోషల్ మీడియా వేదికగా తన అకౌంట్ ను బ్లాక్ చేసిందనే విషయం తెలిసి వార్నర్ షాక్ అయ్యాడు. ఈ విషయంపై తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్లాక్ చేయడం చాలా బాధగా ఉందని చెప్పారు. దానికి కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులే. నా అభిప్రాయం ప్రకారం ప్లేయర్లకు ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ అభిమానులతో ఉన్న నా బంధం అసాధారణమైనది. వారితో మాట్లాడటం కలవడాన్ని నేను ఒక బాధ్యతగా భావించేవాడిని. సన్ రైజర్స్ నన్ను సోషల్ మీడియాకు ఎందుకు బ్లాక్ చేసిందో నాకు తెలియదు. ఈ విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఒక కెప్టెన్ ను సీజన్ మధ్యలోనే తప్పించి తుది జట్టులోకి తీసుకుపోవడం కరెక్టేనా అంటూ ఈ చర్యల్లో కుర్రాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి అంటూ ఇతర ఆటగాళ్లు దీన్ని ఎలా భావించాలి? ఆటగాడిగా కెప్టెన్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ నన్ను ఎంతో అవమానించింది అని డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. కాగా 2009లో ఐపీఎల్లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మారాడు. 2016లో జట్టును విజేతగా నిలిపాడు. మొత్తంగా వార్నర్ 2014 నుంచి 2021 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు.